ఇక్కడ కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ మిత్రులకు కూడా తెలియాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాల్లో మునిగిపోయి ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి గోదావరి నీళ్లు వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణ నీళ్లు అక్కర్లేదు. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. గోదావరి తీరం వేరు, కృష్ణా తీరం వేరు. కృష్ణ నీళ్లు రాయలసీమ మీదుగా కోస్తాలోకి వస్తాయి. గోదావరి నీళ్లు కృష్ణా జిల్లా మీదుగానే దిగువనున్నటువంటి గోదావరి జిల్లాలకు వెళ్తాయి. మరి రాయలసీమ గోదావరి నీళ్ళు ఎట్టొస్తాయి? మా నాయకుల యొక్క అతి తెలివితేటలు ఏంటంటే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పట్టిసీమ తీసుకొచ్చేసి రాయలసీమని సంతోషపెట్టాం, ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తారు. విషయం ఏంటంటే ఈ కృష్ణ నీళ్లు పైనుండి వచ్చే ఆల్మట్టి నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి కిందకొచ్చే నీళ్లు ఏవైతే కృష్ణా ప్రాంతంలో ఉంటాయో అందులో ఒక్క కృష్ణా డెల్టా మాత్రమే, ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా ఏదైతే ఉందో ఆ 13.5 లక్షల ఎకరాలకి పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చి కృష్ణలో గోదావరి నీళ్లు కలపడం వలన ఆ 13.5 లక్షలకి మాత్రమే గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఈ కారణంగా ఇక్కడికి ఎంత నీళ్ళు అయితే వాడతారో ఏడాదికి 100 టీఎంసీల నీళ్ళు అవసరమవుతాయి దానికి, ఆ పంటలకి, ఆ 13.5 లక్షల ఎకరాలు. ఈ 100 టీఎంసీల నీళ్ళని రాయలసీమకి కృష్ణ నీళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడే వాడుకోవాలి అన్నది విధానం. అక్కడున్న ప్రాజెక్టుల ద్వారా మళ్లించుకోవాలి అన్నది. అంతేగాని ఈ గోదావరి నీళ్లు ఆ పైకి వెళ్ళవు. ఇంకోటి, రాయలసీమ ఆ తర్వాత వచ్చేటటువంటి నెల్లూరు, ప్రకాశము, గుంటూరులో ఉన్నటువంటి పల్నాడు ఏరియాలకి ఇవాల్టికి కూడా కృష్ణ నీళ్లు అందే పరిస్థితి లేదు, అప్పుడప్పుడు ఆ కాలువల్లో వచ్చే రోజును తప్పించి. కాబట్టి ఆ ప్రాంతాలకి ఖచ్చితంగా కృష్ణ నీళ్లు అవసరమే. అది తెలియాల్సినటువంటి అవసరం తెలంగాణ మిత్రులందరికీ కూడా ఉంది.